కొడంగల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఓటింగ్ వచ్చింది. ఈసారి అంతకు మించి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5% ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు. ఈ ఎన్నికలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది. సెప్టెంబర్ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. 400 సీట్లు ఎలా సాధ్యమన్నారు. 13 ఏళ్లు సీఎంగా 10 ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలిపారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. derogatory comments against Rajputs. He has abused, he has insulted Rajputs. He has insulted Rajput women. So, Bharatiya Janata Party is making all these statements, the leaders. MHA is not ready to complain against anyone. Whereas in Telangana, in some remote place, someone has created some video. I don't know what is that video, what is that contention also or content. Then how come they are accusing me as a A1? Being on a chief minister, being on a Congress party president, Delhi police has come and they have issued notice to come and attend in Delhi. So how Bharatiya Janata Party using all these institutions for their electoral benefit? So all these issues are there. Country is watching. How బాధ్యత మాది. బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, నోయిడా. కానీ ₹1 పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు. ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికన విభజించి శాంతి భద్రతలను దెబ్బతీసింది కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళడం లేదు. అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ. BJP has asked Modi to come for an open debate and have a civil debate moderated by Imran. Our channel asked him about this question. He said that मैं कामदार हूँ, वो नामदार हैं. I have come from a poor mother's son. I will only work. I will not come to debates. तो हार मान लिए, इस पे क्या पड़े छुपाने का. हम लोग इंडिया अलायंस के नाम पे वोट मांग रहे हैं. बीजेपी मोदी के नाम से वोट मांग रहा है. कौन नामदार है, कौन कामदार है. कन्याकुमारी से कश्मीर तक 150 days, 4000 kilometers. He has worked for दलित, आदिवासी, बीसी, ओबीसी, माइनॉरिटी, महिलाओं के लिए. Then whereas Narendra Modi all these 10 years he has roaming like anything in the air, even by legs. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల
స్త్రీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.